ఒక కారణం ఉంటున్నది మన అందరికీ కదా. అదే రీతిగా యేసుక్రీస్తు ఈ లోకంలో జన్మించేదానికి కొన్ని కారణాలు ఉంటున్నాయి. ఆ కారణాలను ఈ ఉదయకాల సమయంలో మనం ధ్యానించబోతుంటున్నాం. ఈ యొక్క వాక్యాన్ని మనం అనేక పర్యాయాలు అనేక విధాలుగా మనం ధ్యానించి ఉంటున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఉదయకాల సమయంలో మరి ఒకసారి మనతో మాట్లాడాలని దేవుడు ఇష్టపడుతుంటున్నాడు. ఎందుకనగా ఆయన వాక్యము మారినటువంటిది. ఆయన వాక్యము మనల్ని జీవింపచేస్తుంది. ఆయన ఉన్నవాడు అనువాడు. ఆయన అల్ఫా ఒమేగా. 51 సంవత్సరం, నా వయసు 51 సంవత్సరము. నేను జ్ఞాపకం మెరిగి ఒక 40 సంవత్సరాలు, అంటే నా 10వ సంవత్సరం నుంచి ఈ యొక్క వాక్యాన్ని మనం ధ్యానిస్తూనే ఉంటున్నాను. నేను మారాను కానీ వాక్యం మాత్రము మారలేదు కదా. మనందరి చిత్తాలు కూడా సేమ్. ఆకారం మారచ్చు, రంగు మారచ్చు, ఇంకా అలవాట్లు మారచ్చు, మన జీవితాల్లో అన్ని మారే ఉండొచ్చు. కానీ దేవుని యొక్క వాక్యం అది ఎప్పుడు కూడా శాశ్వతమైనటువంటిది, మారినటువంటిది. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు మన దేవుడు. ఆయన వాక్యము మారినటువంటిది. క్రీస్తునందు ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్య భాగం యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం మనందరికీ కంఠత వాక్యం. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందునట్లు ఆయనను అనుగ్రహించును. అక్కడ ఆయన అనేటువంటి మాట ఉంది. క్రీస్తు, ఆయన అనగా క్రీస్తు. వచ్చిన కోరస్ పాడుతున్నా. శాశ్వత కృపను నేను తాళంచగా, శాశ్వత కృపను నేను తాళంచగా, కనుక నైతి నీ సన్నిధిలో, కనుక నైతి నీ సన్నిధిలో, శాశ్వత కృపను నేను తాళంచగా. శాశ్వతమైనటువంటి ఆ ప్రేమ మనం ఎల్లప్పుడూ తలస్తూ ఆయన ఆరాధిస్తూ ఆయన మహిమపరుస్తూ ఈ లోకంలో ఆయన ఇష్టలుగా ఆయనకి ప్రియమైనటువంటి బిడ్డలుగా మనం జీవించాలి. మరి ఈ యొక్క చదవబడినటువంటి వాక్య భాగంలో నుండి మనం గమనించినట్లయితే, మరి మొదటి వారంలో మనం మరియమ్మ గురించి ధ్యానించాము. రెండవ వారంలో క్రీస్తు గురించి మనం ధ్యానించాము. మరి క్రీస్తు యొక్క ఎందుకు పుట్టాడు, ఆ ప్రవచనాలు మరి పాత నిబంధన గ్రంథంలో మరి ప్రవక్తలు ప్రవచించారు. ఆ యొక్క ప్రవక్తలు ప్రవచించినటువంటి ప్రవచనాలు అది ఎక్కడ ఏ విధంగా నెరవేర్చబడ్డాయి అని మనం గతించిన వారంలో మనం ధ్యానించాం. ఈ ఉదయకాల సమయంలో మరొకసారి యేసుక్రీస్తు ఈ లోకంలో జన్మించడానికి మరి ప్రాముఖ్యమైనటువంటి కారణాలను ఈ ఉదయకాల సమయంలో మనం ధ్యానించబోతున్నాం. మొదటిది మనం గమనించినట్లయితే, తండ్రిని ఈ లోకానికి పరిచయం చేసేదానికి యేసుక్రీస్తు ఈ లోకంలో జన్మించినట్లుగా మనం చూస్తుంటున్నాం. ఇక్కడ చదవబడినటువంటి వాక్య భాగం కూడా మనం చూస్తుంటున్నాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపగా నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించును. ఇక్కడ తండ్రిని మరి పరిచయం చేస్తున్నాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనంలో మనం గమనించినట్లయితే,
మరి అక్కడ ఒక సత్యాన్ని మనం చూస్తున్నాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనం, ఎవడును ఎప్పుడైనాను దేవుని చూడలేదు, తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచెను. ఇక్కడ మనం గమనించినట్లయితే తండ్రి కుమారుడికి ఉన్నటువంటి సంబంధాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. మరి ఎప్పుడైనా కూడా తండ్రిని చూసి ఉండేదంట. ఆ తండ్రి కుడి పార్శ్వమందు రొమ్మున కూర్చున్నటువంటి తన అద్వితీయ కుమారుడు మాత్రమే మరి తండ్రిని ఎరిగినటువంటి వాడుగా ఉంటున్నాం. అందుకే ఈ 3వ వచనంలో 3వ అధ్యాయం 16వ వచనంలో మనం చూస్తుంటున్నాం, ఆయన తన అద్వితీయ కుమారునిగా. మరి ఇక్కడ మనం గమనించినట్లయితే 18వ వచనంలో తన అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచను. కుమారుడు తండ్రిని ఇక్కడ మరి పరిచయం చేస్తుంటున్నాడు. మరి తండ్రి దగ్గర ఉన్నటువంటి తన మరి కుమారుడు ఈ లోకంలో మరి జన్మించినటువంటి విధానం మనకందరికి తెలిసినటువంటి విషయం. అయినా కూడా ఆ ఉన్నతమైనటువంటి ఆ స్థితిని, ఆ ఉన్నతమైనటువంటి స్థానాన్ని విడిచి ఆయన ఒక ఎన్నిక లేనటువంటి స్థలములో, అయోగ్యమైనటువంటి స్థలములో ఆయన జన్మించాడు. తండ్రికి కుమారుడికి ఉన్నటువంటి ఆ సంబంధాన్ని అక్కడ మనం చూస్తున్నాము. తండ్రి చెంత ఉండవలసినటువంటి కుమారుడు ఒక పశువుల పాకలో ఆయన మానవ రూపము దాల్చి ఆయన పశుబాలుడుగా ఆ పశువుల పాకలో జన్మించాడు. ఆ సందర్భాన్ని మనం గమనించినట్లయితే మరి తండ్రికి కుమారునికి ఉన్నటువంటి సంబంధం అక్కడ యేసుక్రీస్తు అక్కడ పుట్టడం వలన ఆ తండ్రితో ఉన్నటువంటి సంబంధాన్ని అక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి తండ్రిని ఈ లోకంలోకి పరిచయం చేస్తుంటాడు. ఎందుకనగా తండ్రి దగ్గర ఉన్నటువంటి కుమారుడు ఈ లోకంలోకి వచ్చాడు. ఈ లోకంలోకి వచ్చినప్పుడు మరి ఆయన జన్మించినప్పుడు మొదటగా మరి దేవదూతులు గొర్రెల కాపరులకి తెలియపరిచాడు. ఒక శుభవర్తమానాన్ని ఆ గొర్రెల కాపరులకి తెలియపరిచాడు దేవుడు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి రెండవది మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు ఈ లోకంలో జన్మించేదానికి రెండవ కారణం మనం గమనించినట్లయితే దేవుని యొక్క రాజ్యాన్ని స్థాపించేదాన్ని. యేసుక్రీస్తు ఆయన జన్మించిన తర్వాత, ఆయన పరిచర్య ప్రారంభించిన తర్వాత అనేక అద్భుత కార్యాలను చేస్తూ, అనేక ఆశ్చర్య కార్యాలను చేస్తూ ఆయన తండ్రి కుమారుడి పైన పెట్టినటువంటి బాధ్యతను నెరవేరుస్తున్నటువంటి సందర్భంలో ఆ యేసుక్రీస్తు మరి ఆ పరిచర్య కాలంలో చేసినటువంటి ఆ పరిచర్య మనం గమనించినట్లయితే నిత్య రాజ్యాన్ని, ఆయన రాజ్యాన్ని స్థాపించేదానికి పరలోక రాజ్యము సమీపిస్తున్నది, నమ్మి రక్షణ పొందుడని చెప్పి దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. ఆయన రాజ్యాన్ని స్థాపించేదానికి యేసుక్రీస్తు ఈ లోకంలో జన్మించాడు. అంతకుముందు మనం గమనించినట్లయితే బబులోను సామ్రాజ్యం ఉంటున్నది, మరి పారసీక సామ్రాజ్యం ఉంటున్నది, రోమా సామ్రాజ్యం ఉంటున్నది. కానీ దేవుని యొక్క రాజ్యాన్ని స్థాపించేదని ఇవన్నీ రాజులు పరిపాలించారు. నెబుకద్నెజర్ రాజు పరిపాలించారు, మరి పారసీకులు పరిపాలించారు, రోమా చక్రవర్తులు పరిపాలించారు. కానీ వారు పరిపాలించినటువంటి దినాలలో, వారు పరిపాలించినటువంటి రోజులలో అనేకమైనటువంటి సంఘటనలు, అనేక ఘోరమైనటువంటి సంఘటనలు ఆ రాజ్యంలో వ్యాప్తి చెంది ఉంటున్నాయి. అన్యాయాలు, అక్రమాలు, వ్యభిచారం, అనేక రకరకాలైనటువంటి మరి కార్యాలు జరుగుతూ ఉంటున్నాయి. యేసుక్రీస్తు ఆయన జన్మించిన తర్వాత పరలోక రాజ్యం, ఆయన రాజ్యాన్ని మరి విస్తరించడానికి, ఆయన రాజ్యాన్ని స్థాపించడానికి ఆయన ఈ లోకంలో జన్మించారు. ఆయన రాజ్యము శాశ్వతమైనటువంటి రాజ్యం. ఆ రాజ్యంలో ఆకలి దప్పులు ఉండవు, మరి నిత్య సంతోషము, నిత్య ఆనందము ఆ పరలోక రాజ్యంలో ఉంటుంది. ఆ రాజ్యంలో నిన్ను నన్ను వారసులుగా చేసేదానికి, ఆయన రాజ్యాన్ని స్థాపించడానికి, ఆయన రాజ్య నివాసులుగా మనల్ని ఏర్పాటు చేసుకునేదానికి యేసుక్రీస్తు ఈ లోకంలో జన్మించారు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి అందుకే యెషయా ప్రవక్త 750వ సంవత్సరములో, అనగా యేసుక్రీస్తు పుట్టక ముందు
2021వ సంవత్సరానికి ముందే ఆయన ప్రవచించాడు యెషయా ప్రవక్త. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనంలో మనం గమనించినట్లయితే అక్కడ యెషయా ప్రవక్త ఏమని ప్రవచిస్తుంటున్నాడో మనం చూస్తుంటున్నాం. యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనం, ఏలైనగా మనకు శిశువు పుట్టిను, మనకు కుమారుడు అనుగ్రహింపబడును, ఆయన భుజము మీద రాజ్యభారములను, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. హల్లెలూయా. మరి యెషయా ప్రవక్త ప్రవచిస్తున్నాడు. ఆయన భుజం మీద రాజ్యభారం ఉంటుంది. ఆయన రాజ్యము మరి స్థాపించాలని, ఆయన రాజ్యంలో నిన్ను నన్ను చేర్చుకోవాలని ఆయన ఈ లోకంలో జన్మించాడు. అంత మాత్రమే కాదు, ఆయన ఆశ్చర్య కార్యాలు చేసేటువంటి దేవుడు. యేసుక్రీస్తు ఈ లోకంలో జన్మించిన తర్వాత అనేక అద్భుత కార్యాలు మరి జరిగించాడు. మరి ఆశ్చర్య కార్యాలను ఆయన చేశాడు. గుడ్డి వారికి మరి కాలునిచ్చాడు, గుడ్డి వారికి చూపునిచ్చాడు, మరి మాటలు లేనటువంటి వారికి మాటలనిచ్చాడు, చనిపోయినటువంటి లాజర్ని కూడా లేపాడు. గొప్ప గొప్ప కార్యాలు చేశాడు. ఎందుకనగా ఆయన రాజ్య నివాసులుగా చేసుకోవాలని. ఈ లోకంలో ఉన్నదంతయు నేత్రాశ, జీవపు డబ్బు. ఈ లోకము అశాశ్వతమైనటువంటిది, పరలోకము మనకు శాశ్వతమైనటువంటి పట్టణము, పరలోకము మనకు శాశ్వతమైనటువంటి పూర్వం. ఆ పరలోక రాజ్యంలో నీవు నేను వారసులుగా ఉండాలని యేసుక్రీస్తు ఈ లోకంలో మరి జన్మించినట్లుగా మనం చూస్తుంటున్నాం. అంత మాత్రమే కాదు, మరి దానియేలు ప్రవక్త మనం గమనించినట్లయితే దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 44వ వచనము మనం చూసినట్లయితే అక్కడ ఒక మరి ప్రవచనాన్ని మనం చూస్తుంటున్నాం. ఆయన రాజ్యం ఎలాంటిది అంటే అక్కడ దానియేలు ప్రవక్త ప్రవచిస్తూ ఉంటున్నాడు. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 44వ వచనం, ఆ రాజుల కాలంలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యము స్థాపించును, దానికెన్నిటికి నాశనం కలగదు. ఆ రాజ్యము దాన్ని పొందిన వారికి గాక మరెవరికి చెందదు. అది ముందు చెప్పిన రాజ్యములన్నిటినీ పగలగొట్టి నిర్మూలన చేయదు గాని అది యుగ యుగముల వరకు నిలుచును. హల్లెలూయా. మరి దానియేలు ప్రవక్త అయిన ప్రవచిస్తుంటున్నాడు. దానియేలు మరి ఆ రాజుల కాలంలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యమును స్థాపిస్తుంటున్నాడు. దానికన్నిటికీ నాశనం కలుగు. దేవుడు మరి స్థాపిస్తున్నటువంటి ఆ రాజ్యానికి నాశనం కలగదు. ఈ లోకంలో మనం గమనించినట్లయితే మరి ప్రాంతాలు నశించిపోతుంటున్నాయి, మరి దేశాలు నశించిపోతుంటున్నాయి. క్షామం కావచ్చు, మరి రకరకాలైనటువంటి సమస్యలతోటి మరి నాశనం అయిపోతుంటున్నాయి. కానీ దేవుని యొక్క రాజ్యం, ఆయన రాజ్యము మరి నిరంతరము నిలుస్తూ ఉంటుంది. ఆయన రాజ్యము శాశ్వత కాలము ఉంటుంది. అందు మాత్రమే కాదు, కానీ మూడవది మనం గమనించినట్లయితే మూడవ కారణము యేసుక్రీస్తు ఈ లోకానికి రావడానికి మూడవ కారణము పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు ఈ లోకంలో మరి జన్మించాడు. మూడవ కారణం పాపులను రక్షించడానికి. మరి బైబిల్ గ్రంథంలో మనం గమనించినట్లయితే మరి 99 గొర్రెలను విడిచి తప్పిపోయినటువంటి ఒక్క గొర్రెను వెతుకుతా మనం ఆ సందర్భాన్ని మనం చూస్తున్నాం. ఈ లోకంలో ఉన్న వారందరూ కూడా పాపములో పుట్టి పాపములో బ్రతుకుతున్నటువంటి వారంగా ఉంటున్నాం.
మన తల్లి గర్భంలోనే మనము పాపమును ధరించినటువంటి వారిగా మనం ఉంటున్నాం. పాపములను మనం రక్షించడానికి ఈ లోకము నాశనానికి నడిపేటువంటిది ఈ లోకం. ఈ లోకంలో పడిపోకుండా, నాశనం అయిపోకుండా ఆయన రాజ్యంలో ఉండేదానికి, మనం రక్షించడానికి ఆయన రక్తాన్ని మన కొరకు చిందించాడు. ఆయన రక్తంతో మనల్ని కొనుక్కున్నాడు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, 1 తిమోతి పత్రిక 1:15 మనం గమనించినట్లయితే అపోస్తలుడైన పౌలు అక్కడ తిమోతితో ఒక మాటను చెప్తూ ఉంటున్నాడు. 1 తిమోతి 1:15 పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినను వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమైనది ఉన్నది. అట్టి వారిలో నేను ప్రధానుడును. మరి ఇక్కడ అపోస్తలుడైన పౌలు యేసు క్రీస్తు గురించి తన ఆత్మీయ కుమారుడైనటువంటి తిమోతితో ఈ యొక్క మాటలో చెప్తూ ఉంటున్నాడు. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినది. మనలందరినీ రక్షించడానికే యేసుక్రీస్తు ఈ లోకంలో జన్మించాడు. ఆ బెత్లెహేములోనే నజరేతు అనేటువంటి పట్టణములో మరి దేవుడు యేసుక్రీస్తు ఆయన పుట్టాడు. ఎందుకనగా మనం రక్షించడానికి. మరి మనం గమనించినట్లయితే, చరిత్రలో మనం గమనించినట్లయితే ఇశ్రాయేలు యొక్క ప్రజలు అంధకారంలో ఉంటున్నారు, పాపంలో నలిగిపోయి ఉంటున్నారు. వారు అనేక పాపములు చేస్తూ, దేవునికి మరి వ్యతిరేకమైనటువంటి కార్యాలు చేస్తూ నశించిపోయేటువంటి, మరణించేటువంటి స్థితిలో వారు ఉంటున్నారు. మరి దేవుడు బెత్లెహేమునే దేవుడు ఎన్నుకున్నాడు. ఎందుకనగా దావీదు మరి మన పితరుల యొక్క పట్టణం, మన పితరులు జీవించినటువంటి ప్రాంతం, దేవుడు ఆ ప్రాంతాన్ని ఎన్నుకున్నాడు. అనేక ప్రాంతాలు ఉంటున్నాయి, కానీ ఆ బెత్లెహేములోనే మరి యేసుక్రీస్తు జన్మించాలని తండ్రి యొక్క చిత్తమైనటువంటిది. అదే విధంగా ఈ లోకంలో అనేక మంది ఉంటున్నారు, కానీ దేవుడు నిన్ను నన్ను ఎన్నుకొని ఉంటున్నాడు. ఎందుకనగా దేవుడికి మన పట్ల ఒక ప్రణాళిక ఉంటున్నది. మనం నశించిపోకూడదని, మనం దేవునికి దూరంగా అవ్వకూడదని, మనం రక్షించడానికి, మన పాప బంధకాల్లో చిక్కుకోకూడదని, పాపంలో మరి నశించిపోకూడదని యేసుక్రీస్తు నిన్ను నన్ను రక్షించడానికి ఆయన ఈ లోకంలో జన్మించినట్లుగా మనం చూసుకుంటున్నాం. అందుకే మత్తయి సువార్తలో కూడా ఒక మాట మనం చూసుకుంటున్నాం. ఆమె యొక్క కుమారుని కన్ను తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయన యేసు అను పేరు పెట్టుదురని అక్కడ మనం చూసుకుంటున్నాం. మరి తన ప్రజలను, తను ప్రేమించినటువంటి ప్రజలను రక్షించడానికి ఆయనకు మాత్రమే శక్తి కలిగినటువంటి ఆ శక్తి ఉంటున్నది. ఎందుకనగా ఆయన సర్వశక్తి కలిగినటువంటి దేవుడు. ఆయన యేసు అని పేరు పెట్టుకోండి అని చెప్పి అక్కడ మనం చూసుకుంటున్నాం. అంత మాత్రమే కాదు, కానీ మరి ఇంకొక అంశాన్ని మనం గమనించినట్లయితే, 4వ కారణాన్ని, అన్య జనులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చారు. అన్య జనులు దేవుని ఎరగనటువంటి వారు, దేవుడు అంటే తెలియనటువంటి వారు, ఆయన మరి మన పాపముల నుండి రక్షిస్తున్నటువంటి తెలియనటువంటి వారు, లోకంలో ఆయన పేరే తెలియనటువంటి ప్రజలు ఎందరో ఉన్నారు. అటు వారందరినీ కూడా ఆయన ప్రేమించడానికి, రక్షించడానికి ఆయన ఈ లోకంలో జన్మించాడు. అందుకే యెషయా ప్రవక్త మరి 2వ అధ్యాయం 2వ వచనంలో ఒక మాటను మనం చూస్తున్నాం. అంత్య దినములలో పర్వతముల పైన యెహోవా మందిర పర్వతము శిఖరము పైన స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును. ప్రవాహము వచ్చినట్లు సమస్త అన్ని జనులు దానిలోనికి వచ్చేదరు. ఎంత గొప్ప సత్యాలను ప్రవక్తలు ప్రవచిస్తున్నారు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి అంత్య దినాలు మనం చూస్తుంటాం. చివరి భయంకరమైనటువంటి దినాల్లో మనం జీవిస్తూ ఉంటున్నాం. గతించిన 2 సంవత్సరాల నుండి ప్రపంచమే అల్లకల్లోలంగా ఎంతో భయంతోనూ
మరి అనేక రకములైనటువంటి అపోహలతో ప్రజలు జీవిస్తూ ఉంటున్నారు. బయటకు రావాలంటేనే భయం, బయట ఎక్కడైనా పోవాలన్నా భయం. ఎందుకంటే కరోనా మహమ్మారి, అంత్యదిన దేవుని యొక్క మరి రాకడ సమీపంగా ఉంటుంది. అప్పుడు ఈ కరోనా పుణ్యం అని చెప్పి అనేక మంది దేవుని వైపు తిరిగినట్లుగా మనం చూస్తుంటున్నాం. కొన్ని సందర్భాల్లో దేవుని యొక్క కార్యాలు మనకు అర్థం కావు, మన కంటికి కనపడవు, మన చెవులకి వినపడవు. ఆయన కార్యాలు ఆ విధంగా ఉంటున్నాయి. మరి ఇంకొక చివరిదిగా మనం గమనించినట్లయితే 5వ కారణం, చెరలో ఉన్న వారిని విడిపించుటకు క్రీస్తు ఈ లోకంలో జన్మించాడు. చెరలో ఉన్నటువంటి వారు ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో ఆ యొక్క ఫరో యొక్క ఆధీనంలో బానిసత్వంలో ఉంటున్నారు. ఆ ప్రజలు వారి మూలుగులు, వారి ప్రార్థనలు దేవుడు ఆలకించాడు. వారు బందీలుగా ఉంటున్నారు, బానిసలుగా ఉంటున్నారు, కట్టు బానిసలుగా మోయలేనటువంటి బరువులు వారి పైన పెట్టి వారి చేత వెట్టి చాకిరి చేపిస్తున్నటువంటి ఫరో యొక్క రాజు వారు ఆ భారాన్ని మోయలేక, ఆ బాధను భరించలేక దేవునికి మొరపెట్టుకున్నారు. వారి మూలుగులు మనం గమనించినట్లయితే దేవుడు మోషేతో అంటున్నాడు, వారి మూలుగులు నేను విని ఉన్నాను అని ఇశ్రాయేలు ప్రజలను ఉద్దేశించి అంటున్నాడు. వారు మూలిగారు, ప్రార్థించారు. అందుకే మరి ఆ శరణం నుండి దేవుడు ఇశ్రాయేలు ప్రజలను విడిపించారు. ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు పాపం అనేటువంటి శరలో, పాపం అనే బంధకాల్లో మనం చిక్కుని ఉంటున్నటువంటి అనేక మందిని విడిపించేదానికి, వారి పాపంలో నుండి వారిని విడిపించేదానికి ప్రభు అయిన క్రీస్తు మరి ఈ లోకంలో జన్మించినట్లుగా మనం చూస్తున్నాం. అందుకే లోక భక్తుడు అంటున్నాడు 4వ అధ్యాయం 18-19 వచనాల్లో మనం గమనించినట్లయితే ఆ లోక భక్తుడు మరి యేసు క్రీస్తుని గురించి అక్కడ ఒక మాటను చెప్తూ ఉంటున్నాడు. లూకా సువార్త 4వ అధ్యాయం 18-19 వచనాలు. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, పేదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించును, శరణలో ఉన్న వారికి విడుదలను, గుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభు హితవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. హల్లెలూయా. మరి యేసుక్రీస్తు గురించి ఎంత చక్కగా ఒక అన్యుడైనటువంటి లూకా, దేవుడిని ఎరగినటువంటి ఒక వ్యక్తి యేసుక్రీస్తు గురించి ఇక్కడ మాట్లాడుతుంటున్నాడు. అనగా దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క విధంగా వాడుకుంటాడు. మరి ఇన్స్పిరేషన్ అని అంటాం. దేవుని యొక్క ఆత్మ, ప్రేరాత్మ ఆయన మాట్లాడేటువంటి మాట. లూకాను మరి ఒక డాక్టర్ వృత్తిరీత్యా డాక్టర్ అయినప్పటిక యేసుక్రీస్తు గురించి చెప్తున్నారు. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, పేదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించును, శరణలో ఉన్న వారికి విడుదలను, గుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకు, నలిగిన వారిని విడిపించుటకు, ప్రభు హితవత్సరము ప్రకటించుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ఈ లోకంలో జన్మించేదానికి ఇంకొక 2 కారణాలు ఉంటున్నాయి. ఆ కారణాలు ఊహించుకొని మనం సెలవు తీసుకుందాం. 6వ కారణాన్ని మనం గమనించినట్లయితే, పరిశుద్ధుడు అని చెప్పడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. పరిశుద్ధుడు అని చెప్పడానికి. మరి యేసుక్రీస్తు యొక్క జనన విధము మనం గమనించినట్లయితే, కన్య అయినటువంటి మరి గర్భమందు ఆయన పరిశుద్ధాత్మ వలన మరి జన్మించాడు. ఆయన పరిశుద్ధాత్మ వలన జన్మించాడు కాబట్టి ఆ యొక్క వాక్యాన్ని మనం పాత నిబంధనలో మనం గమనించినట్లయితే దేవుడు అంటున్నాడు, నేను పరిశుద్ధులు కనుక మీరు పరిశుద్ధులుగా ఉండండి అని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తుంటున్నాం. యోహాను సువార్త 8వ అధ్యాయం 46వ వచనంలో మనం గమనించినట్లయితే భక్తుడైనటువంటి యోహాను అక్కడ మాటను మరి మాట్లాడుతూ ఉంటున్నాడు.
నా యందు పాపం ఉన్నదని మీలో ఎవడు మరి స్థాపించును? నేను సత్యమనే చెప్పుచున్నాను కనుక మీరు నన్ను నమ్మరు. ఆయన పరిశుద్ధుడు, పాపరహితుడు, మానవ రూపంలో జన్మించి మానవ శరీరముతో ఉన్నను, ఏ మచ్చ లేకుండా జీవించెను. యేసుక్రీస్తు ఆయన పుట్టుక మరి పరిశుద్ధమైనటువంటిది. ఆయన జీవించినటువంటి సంవత్సరములు పరిశుద్ధంగా జీవించాడు. ఆయన ఏ తప్పిదము చేయలేదు, ఏ పాపము చేయలేదు. పరిశుద్ధంగా మరి పరిచర్యను కొనసాగించాడు. పరిశుద్ధంగా ఆయన మరణించాడు. పరిశుద్ధంగా ఆయన మృత్యుంజయుడై తిరిగి మరణాన్ని జయించి చేశాడు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి దేవుని యొక్క కార్యాలు, దేవుని యొక్క ఉద్దేశాలు కొన్ని సందర్భాల్లో మరి ఆశ్చర్యమైనటువంటి రీతిలో మనం చూస్తున్నాం. మరి చివరిగా మనం గమనించినట్లయితే అంత్య దినాలను ప్రారంభించేదానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. అంత్య దినాలు మరి చివరి దినాల్లో మనం ఉంటున్నాం. చివరి మాసంలో మనం ఉంటున్నాం. మన జీవితంలో ఒక నూతన సంవత్సరాన్ని మనం చూడబోతుంటున్నాం. దేవుని యొక్క చిత్తం వలన, దేవుని యొక్క కృప వలన. కానీ యేసుక్రీస్తు ఈ లోకంలో జన్మించింది అంత్య దినాలను ప్రారంభించడానికి. మొదటి పేతురు 1వ అధ్యాయం 20-21 వచనంలో మనం గమనించినట్లయితే అక్కడ ఒక సత్యాన్ని మనం చూస్తుంటున్నాం. మొదటి పేతురు 1వ అధ్యాయం 20వ వచనం 21వ వచనం. ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడరు కానీ తనను మృతుల నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము కడవరి కాలమందు ఆయన ప్రత్యక్షపరచబడెను. కాగా మీ విశ్వాసములు నిరీక్షణీయం దేవుని యందు ఉంచబడి ఉన్నవి. మరి ఎంత చక్కగా మరి అపోస్తలుడు పౌలు పేతురుకి మరి పత్రిక రాస్తూ చెప్తూ ఉంటున్నారు. కాబట్టి సహోదరులారా, మరి యేసుక్రీస్తు మరి నీ కొరకు, నా కొరకు ఈ లోకంలో ఉదయించాడు. ఆయన పశువుల పాకలో జన్మించాడు. మరి మలినమైనటువంటి స్థలాన్ని, మలినమైనటువంటి ఆ స్థలంలో యేసుక్రీస్తు జన్మించినప్పుడు ఆ పశువుల పాకకు మహిమ వచ్చి ఉంటుంది. ఆయన ఆ మాలిన్యమైనటువంటి ఆ ప్రాంతంలో, ఆ ప్రదేశంలో జన్మించినప్పుడు అదంతా కూడా మహిమకరంగా మారినప్పుడు పాప జీవితంలో మనం జీవిస్తున్నటువంటి మన హృదయాల్లో కూడా క్రీస్తు జన్మిస్తే మనం కూడా మహిమ కలుగుతుంది. ఈ ఉదయకాల సమయంలో యేసుక్రీస్తు ఈ లోకంలోకి జన్మించడానికి 7 రకాలైనటువంటి కారణాలు ఉన్నాయి. ఆ 7 రకాలైనటువంటి కారణాల నిమిత్తమే యేసుక్రీస్తు లోకంలో జన్మించాడు. మరి ఆయన పశువుల పాకలో జన్మించాడు, పశువుల దొడ్డిలో జన్మించాడు. ఆయనకి ఎక్కడ స్థలం లేదు. కానీ మన హృదయాల్లో, మన కుటుంబాల్లో జన్మించాలని, మన హృదయాల్లో జన్మించాలని మనం దేవుణ్ణి కోరుకున్నట్లయితే, దేవుణ్ణి అడిగినట్లయితే, ఆయన ఒకవేళ మన హృదయము కఠినంగా ఉండొచ్చు, మన హృదయ ఆలోచనలు దేవునికి మరి అంగీకారంగా లేకుండా ఉండొచ్చు. మలినమైనటువంటి ఈ హృదయం యేసుక్రీస్తు ఈ హృదయంలో జన్మిస్తే ఈ మలినమంతా కూడా మహిమకరంగా మార్చబడుతుందని ఈ కొద్ది మాట ద్వారా నేను హెచ్చరిక చేస్తున్నాను. దేవుడు ఈ యొక్క మాటలను మరి ఎక్కువగా దీవించి ఆశీర్వదించిన ఈ సమయంలో పాట పాడుతుండగా